ఓ ఈ జగత్తు కానీ మన శరీరం కానీ మొత్తము సత్వ రజో తమో కణములతోని నిర్మించబడింది. అంటే జగత్తు పనిచేస్తున్నా, ఈ శరీరం పనిచేస్తున్నా, మన మెదడు పనిచేస్తున్నా ఈ మూడిటి వల్లనే జరుగుతూ ఉంటుంది. సత్వము అంటే ప్రకాశ గుణము, రజము అంటే ఇది చలన గుణము, అంటే శక్తి క్రియ. తర్వాత తమము అంటే ఇది స్థిరము, తర్వాత ఒక స్వరూపము గలది. అంటే మూడే రకాల పదార్థాలు. సత్వము అంటే వెలుగు, రజము అంటే క్రియ, తర్వాత తమము అంటే స్థితి. ఈ మూడు రకాల కణాలతోనే మొత్తము జగత్తు ఏర్పడింది. మన శరీరము, మన మెదడు, ఈ జగత్తు. అంతేకాకుండా లోపల ఉన్న సూక్ష్మ శరీరం కూడా ఈ మూడు కణముల ద్వారానే ఏర్పడింది. ఈ మూడు కణముల్లో అంటే ఈ మూడు కణములు దగ్గరికి రావడంతో సృష్టి ప్రారంభమవుతుంది, సృష్టి ప్రక్రియ మొదలవుతుంది. ఈ మూడు దగ్గరికి వచ్చినప్పుడు సత్వము, రజము, తమము కణములు ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి. దగ్గరికి రావడాన్ని సంసర్గం అంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత అనుగ్రహం జరుగుతుంది. సత్వం యొక్క ప్రభావము రజము పైన, రజము యొక్క ప్రభావము తమము పైన ఉంటుంది. అప్పుడే మూడు క్రియాశీలమవుతాయి. ఆ తర్వాత మొదటి నిర్మాణం ఏంటంటే మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వము అంటే ఈ సత్వ రజో తమో కణాలతోని సత్వ కణాలు కలవడం ద్వారా, ఇంకా కొన్ని సత్వ కణాలు కలవడం ద్వారా మనకు మహాతత్వం ఏర్పడుతుంది. అంటే సత్వ కణాలు వేరే, రజో కణాలు వేరే, తమో కణాలు వేరే. ఈ సత్వ కణాలకు ఉన్న లక్షణము తమో కణాలకు ఉండదు, తమో కణాలకు ఉన్న లక్షణము రజో కణాలకు ఉండదు. ఇవి ఒకదానికొకటి ధర్మాల లోపల వైధర్మ్యం ఉంటుంది, విశేషం ఉంటుంది, సమాన ధర్మాలు ఉండవు. ఈ మూడు కలయిక రకరకాలుగా జరగడం ద్వారా ఈ రకరకాల వైవిధ్యం ఉన్న ఈ జగత్తు ఏర్పడింది. సత్వ కణాలు వేరే, వాటి గుణం వేరే. రజో కణాలు వేరే, వాటి గుణం వేరే. తమో కణాలు వేరే, వాటి గుణం వేరే. సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు వివిధ పద్ధతుల్లో కలవడం ద్వారా వివిధ రకాల పదార్థాలు ఏర్పడతాయి. మొదటి పదార్థము ఈ సృష్టి ప్రక్రియ లోపల మొదటి పదార్థము మహాతత్వం. మహాతత్వం అంటే ఇందులో రజో కణాలు, సత్వ కణాలు, తమో కణాలు మూడు ఉంటాయి, కానీ సత్వ కణాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే మహాతత్వం అంటారు. ఈ మహాతత్వము సత్వ ప్రధానమైంది, అంటే సాత్వికంగా ఉంటుంది. ఇది తర్వాత ఏర్పడేది అహంకారం. ఈ అహంకారం లోపల రజోకణాలు ఎక్కువ ఉంటాయి. అంటే రజోకణాలు అంటే క్రియాశీలత ఎక్కువ ఉంటుంది, చలనం ఎక్కువ ఉంటుంది. సత్వకణాల లోపల ప్రకాశం ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అంటే ఈ సత్వకణాలు ఎక్కువ ఉన్నది మహాతత్వం, రజోకణాలు ఎక్కువ ఉన్నది అహంకారం. ఈ అహంకారానికి అంటే అహంకారంలో రజోకణాలు ఎక్కువ ఉన్నాయి, మహాతత్వంలో సత్వకణాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ అహంకారానికి మళ్ళీ సత్వకణాలు కలిసి జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి. అహంకారంలో కొంత భాగానికి అహంకారం అంటే ఒకటి కాదు, అనేకమైన అహంకారాలు ఏర్పడతాయి. ఎందుకంటే జీవాత్మలు అనేకం కనుక వాటికి అన్నిటికీ సరిపడా అహంకారాలు ఏర్పడతాయి. మహాతత్వాలు కూడా అలానే ఏర్పడతాయి. మహాతత్వాలు అనేకం ఏర్పడతాయి, తర్వాత అహంకారాలు కూడా అనేకం ఏర్పడతాయి. ఈ సత్వకణాలు, రజోకణాలు, తమో కణాలు అనేకం ఉన్నాయి. ఇందులో
సత్వకణాలు, రజోకణాలు, తమోకణాలు కలయికను బట్టి రకరకాల పదార్థాలు. మొదలు మహతత్వం ఏర్పడింది, తర్వాత అహంకారం ఏర్పడింది. ఆ తర్వాత ఈ అహంకారము కొన్ని అహంకారాలకు సత్వకణాలు కలిసి పంచజ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి. కొన్ని అహంకారాలకు రజోకణాలు కలిసి పంచకర్మేంద్రియాలు ఏర్పడతాయి. కొన్ని అహంకారాలకు తమోకణాలు కలిసి తన్మాత్రలు ఏర్పడతాయి, పంచతన్మాత్రలు ఏర్పడతాయి. ఈ పంచతన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడతాయి. ఈ పంచభూతాల నుంచి కనిపించే జగత్తు ఏర్పడుతుంది. అహంకారము 3 రకాలుగా, అంటే జ్ఞానేంద్రియాలకు ఏర్పడుతుంది, కర్మేంద్రియాలు ఏర్పడుతుంది, పంచతన్మాత్రాలకు ఏర్పడుతుంది. తర్వాత అహంకారంలో కొంత భాగానికి కొన్ని రకాల అహంకారాలకు సత్వము, రజము 2 రకాల కణాలు కలిసి, సత్వకణాలు, రజోకణాలు కలిసి మనస్సు ఏర్పడుతుంది. అంటే మనస్సు లోపల సత్వకణాలు ఉంటాయి, రజోకణాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. అహంకారంలో రజోకణాలు ప్రభావవంతంగా ఉంటాయి. మహాతత్వం లోపల సత్వకణాలు ప్రభావితంగా ఉంటాయి. అంటే సత్వకణాలు డామినేట్ చేస్తాయి మహాతత్వంలో. అహంకారంలో రజోకణాలు డామినేట్ చేస్తాయి. మనస్సు లోపల సత్వ రజోకణాలు 2 కూడా డామినేట్గానే ఉంటాయి. అది మనస్సు. ఇక్కడ కర్మేంద్రియాల లోపల రజోకణాలు డామినేట్ చేస్తాయి, జ్ఞానేంద్రియాల లోపల సత్వకణాలు డామినేట్ చేస్తాయి. మనస్సు కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నడుపుతుంది కనుక దీని లోపల సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది. రజోగుణం అంటే క్రియాశీలత, సత్వగుణం అంటే ప్రకాశం, జ్ఞానం ఉంది, క్రియ ఉంది మనసు లోపల. మనస్సు, అహంకారము, మహాతత్వము ఈ 3 కలిస్తే దీన్ని అంతఃకరణం అంటారు. అంతఃకరణం లోపల మూల ప్రకృతి కూడా ఉంటుంది. మూల ప్రకృతి లోపల ఏముంటాయి? సత్వకణము, రజోకణము, తమోకణం ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉంటాయి. తర్వాత మహాతత్వం ఏర్పడింది. ఆ మహాతత్వం లోపల సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. తర్వాత అహంకారం లోపల రజోగుణం ప్రధానంగా ఉంటుంది. మనస్సు లోపల రజోగుణము, సత్వగుణం 2 ప్రధానంగా ఉంటాయి. ఇక కర్మేంద్రియాల లోపల రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఎందుకు కర్మేంద్రియాలు అంటే కర్మ చేసేటి, అంటే రజోగుణం ఎక్కువ ఉంది కనుక అవి కర్మ చేయగలవు. ఇక జ్ఞానేంద్రియాల లోపల సత్వగుణం ఎక్కువ ఉంది కనుక అవి జ్ఞానాన్ని గ్రహించగలవు. ఇలా ఇది సూక్ష్మ శరీరం. దీని వెనుక తన్మాత్రలు ఉన్నాయి, పంచతన్మాత్రలు ఉంటాయి. అంటే పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఆ తర్వాత అహంకారము, మనస్సు, మహాతత్వము, వీటన్నిటిని కలుపుకొని సూక్ష్మ శరీరం అంటారు. మహాతత్వం అంటే బుద్ధి, మహాతత్వాన్ని బుద్ధి అంటారు. మహాతత్వము, ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత మనస్సు, ఈ 3 అయిపోయాయి. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, అంటే 18 తత్వాలను సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరానికి మూలమైన శరీరము మూల ప్రకృతి, దీన్ని కారణ శరీరం అంటారు. ఇక తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడతాయి. పంచభూతాల ద్వారా ఈ స్థూల శరీరం ఏర్పడుతుంది. దీన్ని స్థూల శరీరం అంటారు. స్థూల శరీరం లోపల ఏముంటాయి? పంచభూతాలు ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? పంచ తన్మాత్రలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, మనసు ఉంటుంది, అహంకారం ఉంటుంది, మహాతత్వం ఉంటుంది. ఇది సూక్ష్మ శరీరం. ఆ తర్వాత మూల ప్రకృతి, ఆత్మ, వీటిని కలుపుకొని కారణ శరీరం అంటారు. అంటే కారణ శరీరం లోపల 2 తత్వాలు ఉన్నాయి. ఆత్మతత్వం ఉంది, మూల ప్రకృతి ఉంది. సూక్ష్మ శరీరం లోపల 18 తత్వాలు ఉన్నాయి.
ఆ తర్వాత స్థూల శరీరం లోపల 5 తత్వాలు ఉన్నాయి. ఏంటివి? పంచమహాభూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ ఐదు తత్వాలు గలది ఈ స్థూల శరీరం. స్థూల శరీరంలో 5 తత్వాలు, సూక్ష్మ శరీరంలో 18 తత్వాలు, ఇక కారణ శరీరంలో 2 తత్వాలు. ఈ అన్ని తత్వాలు 25 తత్వాలతోని మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ 25 తత్వాలలో 3 శరీరాలు ఉన్నాయి: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఇందులో స్థూల శరీరం అనేది ఒకటే మారుతూ ఉంటుంది ఎప్పుడు. స్థూల శరీరము కారణ శరీరంపై ఆధారపడి ఉంది. కారణ శరీరం లోపల ఏముంది? మూల ప్రకృతి ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ సంస్కారాలతో కూడి ఉంది. ఆ సంస్కారాలకు అనుకూలంగానే మనకు స్థూల శరీరం లభిస్తుంది. ఇక సూక్ష్మ శరీరము అన్ని జీవులకు ఒకే రకంగా ఉంటుంది, కానీ స్థూల శరీరము అన్ని జీవులకు ఒకే రకంగా ఉండదు. రకరకాల జీవజాతులు అంటే రకరకాల స్థూల శరీరాలు. వాటిలో కారణ శరీరము, సూక్ష్మ శరీరము అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది, కానీ స్థూల శరీరం మారుతుంది. స్థూల శరీరం ఎలా మారుతుంది? కారణ శరీరంలోని సంస్కారాల వల్ల స్థూల శరీరము మారుతూ ఉంటుంది. కారణ శరీరం లోపల పుణ్యము, పాపము 2 రకాల సంస్కారాలు ఉంటాయి. ఈ పుణ్యము, పాపము సమానమైనప్పుడు మనకు స్థూల శరీరము మానవునికి దొరుకుతుంది. ఇక పాపము అధికమైన కొలది ఈ స్థూల శరీరము పక్షులు, వృక్షాల, క్రిముల, కీటకాల జన్మలు వస్తాయి. అంటే ఈ కారణ శరీరం లోపల సంస్కారాలను బట్టి స్థూల శరీరం మారుతుంటుంది. ఈ స్థూల శరీరముకు అంటే ఆ జాతిని బట్టి ఆయువు ఉంటుంది. ఆయువు ప్రకారము ఈ స్థూల శరీరం ఉంటుంది. తర్వాత ఈ స్థూల శరీరము పోతుంది. అంటే స్థూల శరీరం నాశనం కావడాన్ని మృత్యు అంటాం, మనం మరణం అంటాం. అంటే ఎన్ని రకాలు జాతులు ఉన్నాయో అన్ని రకాల ఆయువులు ఉంటాయి. వాటి ప్రకారము ఈ స్థూల శరీరంలో జీవితం అనేది ఉంటుంది. తర్వాత సూక్ష్మ శరీరం ఎప్పుడు కూడా మరణించదు. ఎప్పుడు మరణిస్తుంది సూక్ష్మ శరీరం? మరణం అంటే ఏంది? స్థూల శరీరం మరణించడం, స్థూల శరీరము మళ్ళీ పంచభూతాలుగా విడిపోవడం, అంతే. స్థూల శరీరము పంచభూతాలుగా విడిపోవడాన్నే మరణం అంటాం. ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం ఉంది చూడండి, ఇది పంచభూత నిర్మితం కాదు. ఇది అంటే పంచభూతాలకు లోపలున్న అది తత్వాలు. తన్మాత్రలు పంచభూతాలు కావు, తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలతో తన్మాత్రలు ఏర్పడలేదు. అహంకారం ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి పంచభూతాల ద్వారా ఏర్పడలేదు. ఇవి పంచభూతాల లోపల కలిసిపోవు. కేవలం స్థూల శరీరం పంచభూతాలతో ఏర్పడింది కనుక పంచభూతాల్లో కలిసిపోతుంది. దీన్నే మరణం అంటారు. ఇక సూక్ష్మ శరీరము, ఇది సూక్ష్మ శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరం లోపల 2 భాగాలు ఏంటి అంటే అంతఃకరణము. ఒకటి అంతఃకరణం అంటే మహాతత్వము. అంతఃకరణం అంటే మహాతత్వము. తర్వాత అహంకారము, మనస్సు ఆ లోపల ఉంది. దీనికి మూలమైనది ఏముంది? మూల ప్రకృతి. తర్వాత ఆత్మ. కారణ శరీరంలోని ఆత్మ మరియు మూల ప్రకృతి ప్లస్ సూక్ష్మ శరీరంలోని మహాతత్వము అంటే బుద్ధి, తర్వాత అహంకారము, మనస్సు, ఇవన్నీ కలిపి అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణము తర్వాత ఈ అంతఃకరణానికి పైన సూక్ష్మ శరీరంలో ఇంకేం మిగిలి ఉన్నాయంటే అంతఃకరణము, కారణ శరీరము, సూక్ష్మ శరీరంలోని ఈ మహాతత్వము, అహంకారము, మనస్సుతో కలుసుకొని ఏర్పడుతుంది. ఇక ఈ మహాతత్వము, అహంకారము, మనసు పోను సూక్ష్మ శరీరంలో మిగిలిన తత్వాలు ఏంటి అంటే 5 జ్ఞానేంద్రియాలు,
5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు. ఇవి సూక్ష్మ శరీరంలో మిగిలిన భాగాలు. ఈ సూక్ష్మ శరీరములో ఈ అంతఃకరణం ఉంది చూడండి, అంటే సూక్ష్మ శరీరము కారణ శరీరం కలుపుకుని అంతఃకరణం ఏర్పడుతుంది. ఈ అంతఃకరణానికి ప్రాతినిధ్యం వహిస్తుంది మెదడు. దీనినే గోలకం అంటారు. మెదడును ఈ అంతఃకరణానికి గోలకం అంటారు. ఈ మెదడు లోపల ఆ అంతఃకరణాలు ఉండి మన ఆలోచనకు కారణమవుతాయి, మన జ్ఞాన ప్రక్రియకు కారణమవుతాయి. ఇక సూక్ష్మ శరీరంలో మిగతా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు అనేటివి ఈ శరీరం ప్రాతినిధ్యం వహిస్తుంది వాటికి. అంటే మన జీవితం నడవాలంటే అంతఃకరణం అవసరమే, సూక్ష్మ శరీరం అవసరమే, స్థూల శరీరం అవసరం. కానీ స్థూల శరీరమే ఆత్మకు భోగాన్ని కలిగిస్తుంది, కర్మను చేయిస్తుంది. స్థూల శరీరం లేకుండా ఆత్మకు భోగము కలగదు. భోగం అంటే సుఖ దుఃఖాలు కలగవు, ప్లస్ కర్మ చేయలేదు. అంటే కర్మ చేస్తేనే సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాలు ఏర్పడితేనే భోగం కలుగుతుంది. అంటే సంస్కారాలు ఏర్పడాలన్నా స్థూల శరీరం కావాలి, ఆ సంస్కారాలను భోగించాలన్నా స్థూల శరీరం కావాలి. మనము ఈ స్థూల శరీరం ద్వారా కర్మ చేస్తాం కనుక ఇదే స్థూల శరీరం ద్వారా భోగాన్ని కూడా అనుభవిస్తాం. కానీ ఈ స్థూల శరీరము మరణిస్తుంది, మరణ ధర్మం గలది. మళ్ళీ పంచభూతాల లోపల కలిసిపోతుంది, ఎందుకంటే ఇది పంచభూత నిర్మితం కనుక. సూక్ష్మ శరీరం మాత్రము అది ఎప్పుడు ఆత్మను వెంటే ఉంటుంది, వెంటబడి. అంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరం ఎప్పుడు ఆత్మ వెంటనే ఉంటాయి. ఇందులో సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరము ప్రళయం వరకు ఉంటుంది. అంటే సృష్టి ప్రారంభం లోపల సూక్ష్మ శరీరము తయారవుతుంది, సృష్టి అంతం లోపలనే ఈ సూక్ష్మ శరీరము నశిస్తుంది, మళ్ళీ మూల ప్రకృతి లోపల కలిసిపోతుంది. అంటే సూక్ష్మ శరీరము 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఖచ్చితంగా. అంటే సూక్ష్మ శరీరానికి ఖచ్చితమైన ఆయువు ఉంది 432 కోట్ల సంవత్సరాలు. కానీ స్థూల శరీరానికి ఖచ్చితమైన ఆయువు లేదు. జాతిని బట్టి మారుతుంది, జాతి లోపల వ్యక్తిని బట్టి మారుతుంది. ఇప్పుడు మానవ జాతి ఉందనుకోండి, మానవ జాతి లోపల పురుషార్థాన్ని బట్టి 400 సంవత్సరాలు బ్రతకచ్చు, 300 బ్రతకచ్చు, 200 బ్రతకచ్చు, 100 బ్రతకచ్చు, 50 బ్రతకచ్చు, 20 బ్రతకచ్చు. అంటే దీనికి ఒక నిశ్చితమైన ఆయువు అనేది స్థూల శరీరానికి ఉండదు, సూక్ష్మ శరీరానికి నిశ్చితమైన ఉంటుంది. ఇక కారణ శరీరము నుంచి ఆత్మ వేరు కావడాన్ని ముక్తి అంటారు, మోక్షం అంటారు. కారణ శరీరములో ఉన్నంత వరకు ఆత్మకు సూక్ష్మ శరీరం లభిస్తుంది ప్రతి సృష్టి ప్రారంభం లోపల. తర్వాత ఈ సృష్టి కాలం లోపల స్థూల శరీరాలు లభిస్తూనే ఉంటాయి. అంటే కారణ శరీరములో ఎందుకు ఆత్మ ఉంది అంటే కారణ శరీరం మూల ప్రకృతి లోపల ఆత్మ ఎందుకుందంటే, ఆత్మ సంస్కారాలు ఉన్నాయి కనుక ఆ సంస్కారాలు భోగించాలంటే అంటే కారణ శరీరము ఉండాలి. కారణ శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది, సూక్ష్మ శరీరం ఉంటేనే స్థూల శరీరం వస్తుంది, స్థూల శరీరం ఉంటేనే సంస్కారాలను భోగించాలి. ఎందుకంటే భగవంతుడి న్యాయ వ్యవస్థ లోపల మనం చేసుకున్న దాన్ని మనం తప్పకుండా భోగించవలసి ఉంటుంది. మనం చేసుకున్నది భోగించడం కోసము ఈ ఆత్మ కారణ శరీరం లోపల బంధించబడింది. ఈ కారణ శరీరం నుంచి వేరు కావడమే ఆత్మకు ముక్తి, మోక్షం, బ్రహ్మప్రాప్తి. అక్కడ ఇంకా శరీరంలో ఉన్నప్పుడు సుఖదుఖ భోగం ఉంటుంది, శరీరంతో సంబంధం లేదు. కారణ శరీరం లేనప్పుడు శరీరంతో సంబంధం ఉండదు, శరీరంతో సంబంధం ఉండకుంటే, జన్మతో సంబంధం ఉండకుంటే దుఃఖం కూడా ఉండదు. అంటే సదా ఆనందంగా ఉంటుంది. ఒక పరాంతకాలం, పరాంతకాలము అంటే 100 బ్రహ్మ సంవత్సరాలు. 100 బ్రహ్మ సంవత్సరాలు అంటే ఒక బ్రహ్మదినం, అంటే ఒక బ్రహ్మ పగలు అంటే సృష్టి 432 కోట్ల సంవత్సరాలు. ఒక బ్రహ్మ రాత్రి అంటే ప్రళయం, అది కూడా 432 కోట్ల సంవత్సరాలు. 864 కోట్ల సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మదినం.
ఇట్లాంటి బ్రహ్మదినాలు 100 సంవత్సరాలైతే ఒక పరాంతకాలం. అంటే 36,000 సార్లు సృష్టి ప్రళయములు జరగడానికి పట్టు కాలమంతా సమయము ఈ ఆత్మ ఈశ్వరుని లోపల, పరమాత్మ లోపల బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. ఎప్పుడు? కారణ శరీరం నుంచి వేరైతే. ఈ కారణ శరీరం నుంచి ఎప్పుడు వేరవుతాం మనము? సంస్కారాల నుంచి వేరైతే కారణ శరీరం నుంచి వేరవుతాం. మరి సంస్కారాల నుంచి వేరు కావాలంటే అంటే భోగిస్తేనే కదా వేరేది. భోగించకుండా ఎలా వేరవుతాం? అంటే ఇక్కడ సంస్కారాలు కూడా 2 రకాలు: పాపపుణ్య సంస్కారాలు, వాసన రూప సంస్కారాలు. పుణ్య సంస్కారాలు అంటే సుఖాన్ని భోగిస్తేనే నశిస్తాయి. పాప సంస్కారాలంటే దుఃఖాన్ని భోగిస్తేనే నశిస్తాయి. సుఖము దుఃఖము భోగించడానికి శరీరమే కావాలి. ఇది పాపపుణ్య సంస్కారం. ఇంకొక రకమైన సంస్కారాలు వాసన రూప సంస్కారాలు. ఈ వాసన రూప సంస్కారాలు అంటే ఏంటంటే, వాసనలు స్థూలంగా విభజిస్తే 5 రకాలు. వీటినే క్లేశాలు అంటారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇవి వాసనలు. అంటే మనము కర్మ చేస్తున్నప్పుడు పాపపుణ్యాలతో పాటు వాసనలు కూడా ఏర్పడతాయి. పాపపుణ్యాలు ఎలా ఏర్పడతాయంటే, మనము సమాజానికి, ఈ పరిసరాలకు చేసే లాభాన్ని బట్టి పుణ్యం ఏర్పడుతుంది, మనకు నష్టాన్ని బట్టి పాపం ఏర్పడుతుంది. అంటే మన వల్ల ఈ సమాజము, ప్రకృతి ఎంత నష్టపోతుందో అంత మనకు పాప సంస్కారం ఏర్పడుతుంది. అంటే మనం దానికి నష్టం చేస్తున్నాం కనుక మనకు పాప సంస్కారాలు ఏర్పడతాయి. ఈ పాప సంస్కారాలు ఏం చేస్తాయంటే, మళ్ళీ అంత లాభం చేసే విధంగా మనకు పనిష్మెంట్ ఇస్తాయి. ఇక ప్రకృతికి కానీ సమాజానికి కానీ ఎంతైతే మనము లాభం చేస్తున్నామో అది మన పుణ్యరూపం అవుతుంది. అంటే ఎంతైతే ఇచ్చామో మళ్ళీ అంత తీసుకుంటాము, అంటే సుఖరూపం లోపల. ఇది పాపపుణ్య సంస్కారాలకు సంబంధించిన విషయం. ఇక వాసన రూప సంస్కారాలు అంటే, మనము కర్మం చేస్తున్నప్పుడు భావంతో చేస్తాము. ఆ భావము తర్వాత మనం చేసే కర్మ స్వభావాన్ని బట్టి మన లోపల ఈ వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు అంటే, వాసనతో మనం కర్మ చేస్తేనే మనకు పాపము పుణ్యం అనే సంస్కారం ఏర్పడుతుంది. వాసన లేకుండా చేసామనుకోండి, నిష్కామంగా చేసామనుకోండి, అలాంటి కర్మలు మనకు పాపపుణ్య సంస్కారాలను ఏర్పరచవు. పాపపుణ్య సంస్కారాలు ఏర్పడాలంటే వాటి వెనుక వాసన ఉండాలి. వాసన అంటే భావం ఉండాలి, కోరిక ఉండాలి, కామం ఉండాలి. అంటే మనం కామంతో చేస్తేనే కర్మలకు పాపము పుణ్యము అనే సంస్కారాలు ఏర్పడతాయి. లేకుంటే కర్మలు చేయడం ద్వారా పాపపుణ్యాలు ఏర్పడవు. మన ఆ పాపము కానీ పుణ్యం కానీ చేసేటప్పుడు మన భావము అంటే కామరహితంగా ఉంటే పాపపుణ్యాలు ఏర్పడవు. ముఖ్యంగా పుణ్యకర్మలు, పాపపు కర్మలకు తప్పకుండా సంస్కారాలు ఏర్పడతాయి. కానీ పుణ్యపు కర్మలకు అంటే మంచి కర్మలు మనము ఎలాంటి కామం లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా మనం చేసినప్పుడు అవి సంస్కారాలను ఏర్పరచవు. వాటిని నిష్కామ పుణ్యకర్మలు అంటారు. నిష్కామ పుణ్యకర్మలు చేయడాన్నే కర్మయోగం అంటారు. అంటే మనం నిష్కామ కర్మలు చేస్తే, నిష్కామ పుణ్యకర్మలు చేస్తే మనకు సంస్కారాలు ఏర్పడవు. అంటే నిష్కామంగా మనం తయారైనప్పుడు మనం చేసే కర్మలు సంస్కారాలను ఏర్పడతావు. సంస్కారాలు ఏర్పడకుంటే ఏమవుతుంది? మనం కారణ శరీరం నుంచి దూరం అవుతాం. కారణ శరీరం నుంచి దూరం అవుతే సూక్ష్మ శరీరము, స్థూల శరీరం రెండు కూడా దూరం అయిపోతాయి. కనుక మనము కామరహితంగా, నిష్కామంగా పుణ్యకర్మలు చేయాలి. అంటే పుణ్యకర్మలు 2 రకాలుగా చేయొచ్చు: సకామ పుణ్యకర్మలు, నిష్కామ పుణ్యకర్మలు. అంటే కర్మలను మనం విభజిస్తే స్థూలంగా పాపపు కర్మలు, సకామ పుణ్యకర్మలు, నిష్కామ పుణ్యకర్మలు. పాపపు కర్మలు రకరకాల భోగయోనుల జన్మలకు కారణమవుతాయి. భోగయోనులు అంటే ఏంది? మనిషి కానీ మనుష్యేతర జన్మలన్నీ కూడా భోగయోనులే. అంటే
ఈ రకరకాల జంతువులు కావచ్చు, క్రిములు కావచ్చు, కీటకాలు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, వృక్ష జన్మలు కావచ్చు, ఇవన్నీ కూడా భోగయోనులు అంటారు. అంటే వీటిని భోగయోనులు ఎందుకన్నారు? ఇందులోపల భోగం మాత్రమే ఉంటుంది. అంటే పాపాన్ని భోగించడం కోసం మాత్రమే ఆ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అంటే మనము పాపాన్ని ఎక్కువ చేసామనుకోండి భోగయంలోకి వెళ్ళిపోతాం. ఇక సకామ పుణ్యకర్మలు చేసామనుకోండి మానవ జన్మ వస్తుంది. సకామ పుణ్యకర్మలు కూడా ఎక్కువ చేసామనుకోండి మంచి మానవ జన్మ వస్తుంది. ఇక ఈ పుణ్యకర్మలు నిష్కామంగా చేసామనుకోండి మనకు సంస్కారాలు ఏర్పడక జన్మరాహిత్యం లభిస్తుంది. జన్మరాహిత్యం లభిస్తేనే మనకు ముక్తి లభిస్తుంది. అంటే ఆ విధంగా మనము సంస్కారం నుంచి వేరు కావచ్చు. సంస్కారం నుంచి వేరు కావాలంటే కర్మలను నిష్కామంగా చేయాలి. నిష్కామంగా మనం కర్మలు చేయాలంటే మనలోని కామం నశించాలంటే మనము వైరాగ్య స్థితిని పొందవలసి ఉంటుంది. వైరాగ్యం అనేది వివేక జ్ఞానం ఉదయిస్తేనే వస్తుంది. వైరాగ్యం, వివేకం అంటే సంపూర్ణ జ్ఞానం లభిస్తే వివేకం ఉదయిస్తుంది. సంపూర్ణ జ్ఞానం పొందితే వివేకం వస్తుంది. వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వల్ల మనము నిష్కామ కర్మలు చేయగలము. నిష్కామ పుణ్యకర్మలు చేయగలము. నిష్కామ పుణ్యకర్మలు చేయడాన్నే వేదం చెప్తుంది. అత్యుత్తమమైన కర్మలు ఏంటంటే నిష్కామ పుణ్యకర్మలు. రెండో రకం కర్మలు ఏంటివి? సకామ పుణ్యకర్మలు. నీచమైన కర్మలు ఏంటివి? పాపపు కర్మలు. పాపపు కర్మల వల్ల నీచమైన జన్మ లభిస్తుంది. సకామ పుణ్యకర్మల ద్వారా ఉన్నతమైన జన్మ లభిస్తుంది. నిష్కామ పుణ్యకర్మల ద్వారా జన్మరాహిత్యం లభిస్తుంది. అంటే బ్రహ్మప్రాప్తి లభిస్తుంది. దాన్నే ముక్తి మోక్షం అంటారు. అంటే మనము ఏం చేయాలంటే మన యొక్క ఈ అవిద్యాది మలినాలను దూరం చేసుకోవాలి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. అవిద్య ఉంటే అస్మిత ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినివేశం ఉంటుంది. కనుక అవిద్యను దూరం చేసుకోవాలి. అవిద్య అంటే ఏంటి? ఒకదానికొకటి అనుకోవడం. ఒకదానికి ఒకటి అనుకోవడాన్ని అవిద్య అంటారు. ఈ అవిద్య పోవాలంటే యథార్థ దర్శనం జ్ఞానమితి అని చెప్తుంది భగవద్గీత. అంటే యథార్థ దర్శనం కలగాలి మనకు. యథార్థ దర్శనం ఎలా కలుగుతుంది? జ్ఞానంతో కలుగుతుంది. అంటే జ్ఞానం సంపాదిస్తే అవిద్య దూరం అవుతుంది. అవిద్య దూరం అయితే అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం దూరం అవుతాయి. ఇవి దూరం అయితే మనం చేసే కర్మలన్నీ నిష్కామ పుణ్యకర్మలు అవుతాయి. ఈ నిష్కామ పుణ్యకర్మల ద్వారా మనము జన్మరాహిత్యాన్ని పొంది బ్రహ్మప్రాప్తిని పొందగలము. ఇది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విషయాలన్నీ మనకు వేదాల లోపల, ఋషి గ్రంథాల లోపల లభిస్తాయి. ఈ వేదం చదవక, ఋషి గ్రంథాలు చదవక మనుషులు అజ్ఞానం ద్వారా ఈ పాపపు కర్మలు చేస్తున్నారు. జ్ఞానము వస్తే ఏమవుతుంది? పాప కర్మలు చేయరు. పాపపు కర్మల ద్వారా ఏమవుతుంది? మనకు దుఃఖమే లభిస్తుంది. పాపపు కర్మలు చేసి సుఖాన్ని అనుభవించలేం మనం. పాపకర్మలు చేస్తే తప్పకుండా ఈ భగవంతుడి న్యాయ వ్యవస్థ లోపల మనం దుఃఖాన్ని అనుభవించాలి. ఎంత పాపం చేస్తే అంత దుఃఖాన్ని అనుభవించాలి. పాపం అంటే ఏంటి? నష్టం చేయడం. సమాజానికి, ప్రకృతికి నష్టం చేయడాన్ని పాపం అంటారు. ఇది మనం ఎంత ఎక్కువ చేస్తే తప్పకుండా అంత మనం తిరిగి ఇవ్వాలి. అంటే ఎంత ప్రకృతికి, సమాజానికి నష్టం చేస్తామో అంత మనము తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తిరిగి ఇవ్వడమే దుఃఖం. దుఃఖాన్ని భోగించడం. భోగయోనుల జన్మలు మనము ఎత్తవలసి ఉంటుంది. ఎందుకు? మనం పాపం చేశాము కనుక, అంటే నష్టం చేశాము కనుక ఆ నష్టాన్ని పూడ్చడం కోసము మళ్ళీ ఈ భోగయోనులోకి ప్రవేశించి ఆ నష్టాన్ని పూర్తి చేయాలి మనం. అందుకోసము పాపము చేయకూడదు. పాపం చేసామనుకోండి తప్పకుండా మనం ఏది కూడా ఫ్రీ కాదు. ఈ జగత్తు లోపల ఏది ఫ్రీ కాదు. ఈ భగవంతుడి న్యాయ వ్యవస్థ లోపల ఏది ఫ్రీ కాదు. మనం లాభం చేసామనుకోండి ఈశ్వరుడు మనకు సుఖాన్ని ఇస్తాడు. మనం నష్టం చేసామనుకోండి ఈశ్వరుడు మనకు దుఃఖాన్ని ఇస్తాడు. ఎందుకంటే అతడు న్యాయకారి. అతడు ఈ న్యాయ వ్యవస్థను ఎందుకు చేస్తున్నాడు? అందరి జీవులందరి సుఖం కోసం చేస్తున్నాడు. అందరికీ లాభం జరగాలి కదా. దేవుడు అందరికీ దేవుడే.
ఈశ్వరుడు సృష్టికర్త అందరికీ, ఒక్కరికే కాదు. అతడు న్యాయంగా ఉంటాడు. జీవులందరికీ న్యాయం జరగాలి. మనం ఎక్కడైతే నష్టం చేశామో మళ్ళీ మనము లాభం చేయవలసి ఉంటుంది. ఎక్కడైతే లాభం చేశామో అక్కడి నుంచి మనం సుఖాన్ని పొందుతాము. అంటే నష్టం చేస్తే దుఃఖాన్ని పొందుతాము, లాభం చేస్తే సుఖాన్ని పొందుతాము. కనుక ఈ నష్టము చేయడాన్నే పాపము, అధర్మం అంటారు. లాభం చేయడాన్నే పుణ్యము, ధర్మం అంటారు. ఈ విషయం ఎక్కడ ఉంటుంది? వేదాల్లో ఉంటుంది. ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించి వేదాలను కూడా మనకు ప్రకటింపజేశాడు. ఓం మృదంచ సత్యంచ విద్యా తపసో అద్య జాయత తతో రాత్రి జాయత తతః సముద్రో అర్ణవ. ఈశ్వరుడు ఈ ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వవేదాల జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. దీంతోపాటు సత్యంచ సత్వ, రజో, తమో గుణాలు గల ఈ కనిపించే జగత్తుతో పాటు, అంటే ఈ సత్వ, రజో, తమో కణాలు కలిసి ఈ పంచభూతాలు ఏర్పడి ఈ జగత్తు ఏర్పడింది. ఈ జగత్తు నుంచి మన శరీరం ఏర్పడింది. అందులో మానవ జన్మ లభించింది మనకు. ఈ మానవుల కోసము జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొంది మానవుడు మంచి కర్మలు చేసి మంచి జన్మలు పొందొచ్చు, పాప కర్మలు చేస్తే దుఃఖం అనుభవిస్తామనే విషయం కూడా వేదం తెలుపుతుంది. కనుక దుఃఖాన్ని ఈ ఆత్మ కూడా, ఏ జీవుడు కూడా కోరుకోడు. కనుక జ్ఞానం లభించినప్పుడు మనము పుణ్యకర్మలు చేస్తాము. పుణ్యకర్మలు చేస్తే సుఖం వస్తుందని మనకు ఆ జ్ఞానంలో ఉంది, తెలిసింది కనుక. పాపకర్మలు చేస్తే దుఃఖం వస్తుందని తెలిసింది కనుక పాపకర్మలు చేయము. కనుక మనం పుణ్యం చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడుంది? వేదంలో ఉంది. వేదాన్ని చదవడం ద్వారా మనకు జ్ఞానం లభించి చెడును చేయము. అంటే ప్రకృతికి, సమాజానికి నష్టం చేయము, లాభం చేస్తాము. ఆ లాభం చేసి మనం సుఖాన్ని పొందుతాం, సదా సుఖాన్ని పొందుతాం. ఆత్మ కావాల్సింది ఏంటిది? ఆత్మకు ఆనందం కావాలి. ఆత్మకు ఆనందం కావాలి. ఈ ఆత్మ ఆనందం కోసమే ఈశ్వరుడు ఇంత పెద్ద జగత్తును నిర్మించాడు, అంత గొప్ప వేదాలను ప్రకటించాడు. కేవలము జీవులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం. ఆనందము రెండు రకాలు: భౌతిక ఆనందము, ఆధ్యాత్మిక ఆనందం. భౌతిక ఆనందం అంటే ఈ శరీరం ద్వారా అనుభవించేది, అది ఇచ్చాడు. ఆధ్యాత్మిక ఆనందం అంటే ఆత్మ ద్వారా అనుభవించేది, బ్రహ్మానందం, అదిను ఇచ్చాడు. ఈ వేదంలో అలాంటి జ్ఞానం ఉంది. ఆ వేద జ్ఞానం ద్వారా మనము భౌతిక ఆనందాన్ని పొందొచ్చు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందొచ్చు. జీవునికి కావాల్సింది ఆనందం. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు భౌతిక ఆనందాన్ని పొందాలి, శరీరం వదిలిన తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి. అదే బోధిస్తుంది వేదం. ఆ వేదము అర్థం కావడం కోసము ఋషులు వేద మంత్రాల్లోని అర్థాన్ని తీసుకొని రకరకాల గ్రంథాలు వాళ్ళు రాయడం జరిగింది. ఆ గ్రంథాల లోపల మనకు వేదం అనేది బాగా అర్థమవుతుంది. కనుక వేదాన్ని చదువుతూ వేదం యొక్క అర్థాన్ని, వేదం యొక్క వ్యాఖ్యానాన్ని చేసి ఋషుల గ్రంథాలు కూడా మనం చదివినప్పుడు మనకు ఏది పుణ్యమో ఏది పాపమో తెలుస్తుంది. పుణ్యకర్మలు ఆచరిస్తాము. పుణ్యకర్మలు ఆచరించి మనము భౌతిక సుఖంతో పాటు నిష్కామ పుణ్యకర్మలు చేసి ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా పొందుతాము. కనుక మనం అందరం జ్ఞానాన్ని పొందాలి. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము జ్ఞానాన్ని పొందడం. మిగతా జీవరాశుల లోపల జ్ఞానాన్ని పొందే వ్యవస్థ లేదు. వాటి యొక్క మెదడు అభివృద్ధిలో ఉండదు, వాటి యొక్క బుద్ధితత్వం అనేది అభివృద్ధిలో ఉండదు. మన లోపల మన మెదడు ఎలాంటిదంటే, మానవ మెదడు అంటే ఈశ్వరుడు ఎంత జ్ఞానాన్ని అయితే మనకి ఇచ్చాడో, అంటే వేదాల ద్వారా ఆ జ్ఞానాన్ని అంతా పొందే శక్తి ఈ మెదడుకు ఉంది. ఈ మెదడుకు అన్ని రకాల జ్ఞానాన్ని పొందే శక్తి ఉంది. యస్మిన్ రుచ సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠితారతనాభావి వారాహ యస్మిన్ చిత్తగం సర్వమోతం ప్రజానాం తన్మే మనః సంకల్పమస్తు. వేదమంత్రం ఏం చెప్తుంది? ఋగ్వేదము, యజుర్వేదం, సామ, అథర్వ వేదాలను గ్రహించే శక్తి మన మెదడుకు ఉంది. ఈ మానవ మేధస్సుకు ఉంది. అట్టి పొందాలి. యాం మేధాం దేవగణ పితరచ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావిణం కురుస్సు. అరే, మేధస్సుని ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. ఈశ్వరుడు మనకు మేధస్సుని ఇచ్చాడనుకోండి, ఆ మేధస్సు ద్వారా మనము సుఖాన్ని పొందుతాం,
మేధస్సు లేకుండా సుఖం రాదు. మేధస్సు పొందే జన్మలో మనం ఉన్నాము. మానవ జన్మ లోపల మానవ జన్మ లభించింది, మన అదృష్టం. ఈ మానవ జన్మ కోసమే మిగతా జన్మలన్నీ పనిచేస్తున్నాయి. మిగతా జీవరాశులన్నీ మానవుడి కోసమే పనిచేస్తున్నాయి. జీవవైవిధ్యం అంటారు. జీవవైవిధ్యం అంటే ఏంటి? రకరకాల జీవులు, రకరకాల వృక్షాలు, రకరకాల క్రిములు, కీటకాలు, జంతువులు, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా మానవునికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తున్నాయి. అంటే ఒక రకంగా ఈ జగత్ అనేది మానవుడి కోసం. మానవ జన్మ వచ్చింది ఈ జగత్తును ఉపయోగించుకొని, ఆ ఈశ్వరుడు ఇచ్చిన వేదాన్ని ఉపయోగించుకొని మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి. శరీరంలో ఉండి భౌతికానందాన్ని, శరీరాన్ని వదిలి బ్రహ్మానందాన్ని పొందాలి. అదే ఈశ్వరు యొక్క కాంక్ష. లోకవత్ క్రీడా కైవల్యం. ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు నిర్మించాడంటే మనకు ఆనందాన్ని ఇవ్వడం కోసం, అంటే భౌతిక ఆనందాన్ని ఇవ్వడం కోసం, తర్వాత కైవల్యం అంటే మోక్షానందాన్ని ఇవ్వడం కోసం ఈ జగత్తును సృష్టించాడు. అతనికి అదే ఇష్టం, ఈశ్వరునికి అదే ఈక్షణ. అంటే ఈ జీవులకు భౌతిక ఆధ్యాత్మిక ఆనందం ఇవ్వడమే ఈశ్వరుని యొక్క ఇష్టం, ఈశ్వరుని యొక్క ఈక్షణ. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఈశ్వరుడు యొక్క డ్యూటీ ఏంటిది? ఈశ్వరుడు యొక్క జాబ్ ఏంటిది? జీవులకు సుఖాన్ని తయారు చేస్తుంటాడు. ఇప్పుడు భౌతిక సుఖాన్ని ఇస్తుంటాడు, ఆధ్యాత్మిక సుఖాన్ని ఇస్తుంటాడు, దివ్య సుఖాన్ని ఇస్తుంటాడు, సుఖాన్ని ఇస్తుంటాడు. భౌతిక సుఖాలను ఇస్తుంటాడు, ఆధ్యాత్మిక సుఖాన్ని ఇస్తుంటాడు జీవులకు. దేవుడి యొక్క కర్తవ్యం అదే, దేవుడి యొక్క కర్మ అదే. జీవులకు నిరంతరము ఆధ్యాత్మిక భౌతిక సుఖాలను ఇవ్వడమే, సుఖాలను దివ్య సుఖాలను ఇవ్వడమే, భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక సుఖాలను ఇవ్వడమే ఈశ్వరుడి యొక్క కర్మ, కర్తవ్యం, జాబ్, డ్యూటీ. అంటే ఈశ్వరుడు ఉన్నది మన కోసం, ఈ ప్రకృతి ఉన్నది మన కోసం, ముఖ్యంగా మానవుల కోసం. సంగత్ పరార్ధ్వాత్ పురుషస్య. ఈ సూత్రం చెప్తుంది, ఈ సూత్రము త్రైతవాదాన్ని చెప్తుంది. ఈ సూత్రం సంగత్, ఇది ఎట్లా కలిసింది? ఈశ్వరుని ద్వారా కలిసింది. ఎందుకోసం కలిసింది? పురుషస్య, ఈ జీవుడి కోసం. పురుషుడు అంటే ఎవరు? ఈ జీవుడు, ఈ ఆత్మ కోసం. సంగత్ పరధ్వాత్ పురుషస్య అంటే ఈశ్వరుడు కానీ ఈ ప్రకృతి కానీ మన కోసమే పనిచేస్తున్నాయి. అంటే ఆత్మల కోసమే పనిచేస్తున్నాయి, ముఖ్యంగా మానవుల కోసం పనిచేస్తున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ ప్రకృతిలోని రకరకాల పదార్థాలు, ఇందులో ఏది వ్యర్థం ఉండదు, అన్నీ కూడా ఈ మానవుడికి సహకరిస్తున్నాయి, మానవుడి యొక్క ఆనందం కోసం పనిచేస్తున్నాయి. ఈ మానవుడికి ఆ పరమానందాన్ని, ఆ పరమాత్మను చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. నృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఇవి భౌతిక సుఖాన్నిస్తూ ఆధ్యాత్మిక సుఖానికి మూలమైన ఈశ్వరుని తెలియజేయడం కోసము ప్రయత్నం చేస్తున్నాయి ఈ జగత్తులోని దివ్యమైన పదార్థాలన్నీ. కనుక మానవుడు ఈ దివ్యమైన పదార్థాలను బాగా వినియోగం చేసుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ ఎలా ఉండాలంటే ఈశ్వరుడు చెప్తుంటాడు. మనకు సంధ్యావందనం లోపల వస్తుంది. యో అస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్థం ఓజం వేదత్మ. ప్రతి దిక్కును మనము దిక్కులో ఉన్న పరమేశ్వరుని ఆరాధిస్తూ, పూజిస్తూ, ప్రార్థిస్తూ ఏం కోరుకుంటున్నామంటే యో అస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్థం ఓజం వేదత్మ. మేము ఎవరిని ద్వేషించొద్దు, మమ్ము ఎవరిని ద్వేషించదు, మమ్ము కూడా ఎవరు ద్వేషించకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఈ జగత్తంతా కూడా మన ఆనందం కోసం పనిచేస్తుంది, భౌతిక ఆనందం కోసం, ఆధ్యాత్మిక ఆనందం కోసం. అట్లాంటి ఆనందాన్ని తీసుకుంటున్న మనము అంటే అందరి కోసం పనిచేస్తుంది. అది ఒక మన కోసమే కాదు, ఒక ఆత్మ కోసం కాదు, ఒక మన ఆత్మ కోసం కాదు, అన్ని రకాల ఆత్మల కోసం పనిచేస్తుంది. కనుక ఈ ఆత్మను మనం ద్వేషించద్దు,
అదేవిధంగా భగవంతుని ప్రార్థిస్తున్నాము, ఎవరు కూడా నన్ను ద్వేషించద్దు. అంటే ద్వేషం లేనప్పుడే మనము హితకర కర్మలు చేయగలము. తచ్చక్షురు దేవహితం పురస్తా చుక్రముచ్చరత్. మనము హితకరమైన కర్మలు చేయాలంటే మనము ద్వేషభావాన్ని వదిలేసేయాలి. ఎవరిని మనం ద్వేషించినా, ఎవరు మనను ద్వేషించినా, ఎవరిని మనము ద్వేషించినా, ఎవరైనా మనను ద్వేషించినా మనం హితం చేయలేము. కనుక భగవంతుని మనం ప్రార్థించేది ఏంటంటే మాలోని ద్వేషభావాన్ని దూరం చేయు, ఇతరులోని ద్వేషభావాన్ని కూడా దూరం చేయు. అప్పుడే మేము హితకర్మ చేస్తాము. తచ్చక్షురు దేవహితం పురస్తా చుక్రముచ్చరత్. హితకర్మలు చేస్తే ఏమవుతుంది? మంచి అద్భుతమైన శక్తిని ఇస్తాడు ఈశ్వరుడు. హితాన్ని చేసేవారికే శక్తిని ఇస్తాడు. హితం చేసేవారి కోసమే ఈ జగత్తు, హితము చేసేవారి కోసమే ఈ జగత్తు నిర్మించాడు, ఈ వేదాన్ని ఇచ్చాడు. కనుక హితం చేయాలంటే మనలోని ద్వేషాన్ని దూరం చేసుకోవాలి, హితకర్మలు చేయాలి. హితకర్మలు చేసినప్పుడు మనకు అద్భుతమైన శక్తి వస్తుంది. పశ్యేమ శరదశతం, 100 సంవత్సరాలు చూడగలము. జీవేమ శరదశతం, 100 సంవత్సరాలు జీవించగలము. శృణయామ శరదశతం, 100 సంవత్సరాలు వినగలము. ప్రబ్రవామ శరదశతం, 100 సంవత్సరాలు మాట్లాడగలము. అధీనాహస్యామ శరదశతం, 100 సంవత్సరాలు ఆధీనంలో జీవించగలము. భూయచ్చ శరదశతాత్, 100 సంవత్సరాల కంటే అధికంగా మనం ఆధీనంలో జీవించగలము. అప్పుడే భౌతిక ఆనందాన్ని పొందగలము, ఆధ్యాత్మిక ఆనందాన్ని చేరుకోగలము. అంటే 100 సంవత్సరాలు మినిమం మనము ఆధీనంలో ఉన్నప్పుడే భౌతిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలను మనం పొందగలము. కనుక అది పొందాలంటే హితకరమైన కర్మలు చేయాలి. హితకరమైన కర్మలు చేయాలంటే మన లోపల ద్వేషభావం పోవాలి. ద్వేషభావాన్ని అంటే రాగాన్ని, ద్వేషాన్ని పోగొట్టుకోవాలంటే మనకు అవిద్య దూరం కావాలి. అవిద్య దూరం కావాలంటే జ్ఞానాన్ని పొందాలి. కనుక మానవ జన్మకు జ్ఞానమే ముఖ్యము. భగవంతుడి కూడా మానవుడు జ్ఞానాన్ని పొంది ఈ భౌతిక ఆధ్యాత్మిక సుఖాలను పొందడమే ఈశ్వరుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కనుక మనము ఈశ్వరుడి యొక్క ఈ జగత్తును చక్కగా వాడుకోవాలంటే మనము వేదాన్ని చదివి ఆ వేదములో ఉన్న అహిత కర్మలను చేయకుండా హితకర్మలను చేస్తూ మనము భౌతిక ఆధ్యాత్మిక సుఖాలను పొందాలి, అందరితోని పొందింపజేయాలి. దానికోసం వ్యవస్థ ఉంది. జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. జ్ఞానాన్ని ప్రచారం చేయడం బ్రాహ్మణ వర్ణం యొక్క లక్ష్యం. బ్రాహ్మణ వర్ణం అంటే మెదడుతో పనిచేసే వాళ్ళ యొక్క లక్ష్యం. ఎవరికైతే మెదడు ఎక్కువ ఉంటుందో వాళ్ళు జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. ఎవరికైతే ధైర్యము, బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు న్యాయాన్ని రక్షించాలి. అదే క్షత్రియ వర్ణం. ఎవరి లోపలనైతే తెలివితేటలు ఉంటాయో, వాళ్ళు ఎక్కువ కష్టపడే గుణం ఉంటుందో వాళ్ళు వైశ్యవర్ణాన్ని స్వీకరించాలి. అంటే ప్రొడక్షన్ పెంచాలి, వ్యవసాయము, వ్యాపారము ఇట్లాంటివి చేయాలి. తర్వాత ఈ 3 చేయలేని వాళ్ళు ఈ 3 వర్ణాలకు సహాయం చేయాలి. అది శూద్రవర్ణం. ఇలా వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థ అంటే వారి వారి యోగ్యతను బట్టి వారు కర్మలు చేయొచ్చు. అది ఏది చేసినా కానీ ధర్మయుక్తంగా చేయాలి. అంటే జ్ఞానయుక్తంగా చేసే కర్మలన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తాయి. కర్మ ఏదైనా జ్ఞానయుక్తంగా చేయాలి. అంటే జ్ఞానయుక్తంగా చేసినప్పుడు మంచి చేస్తాం, మనం చెడు చేయము. మంచి చేయడము మన సుఖానికి కారణమవుతుంది. కనుక మంచి పనులు చేయాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని పొంది మనం మంచి పనులు చేయాలి. ఏ వర్ణంలో ఉన్నా మంచి పనులు చేయొచ్చు, ఏ వర్ణంలో ఉన్నా సుఖాన్ని పొందే కర్మలు చేయొచ్చు మనం. కనుక ఏ వర్ణంలో ఉన్నా జ్ఞానం ముఖ్యమవుతుంది. అంటే మంచి చేయడం అనేది ముఖ్యమవుతుంది. మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలకు జ్ఞానం కావాలి. మనము జ్ఞానాన్ని పొంది మంచి కర్మలు చేయాలి. ఇక్కడ వ్యవస్థ అనేది ఒకరికొకరికి సహకారం అందిస్తుంది. జ్ఞానం లేని వాళ్లకు బ్రాహ్మణ వర్ణం జ్ఞానాన్ని అందిస్తుంది. అంటే స్వయంగా చదువుకోలేని వాళ్లకు, ఇక స్వయంగా రక్షణ పొందని వాళ్లకు క్షత్రియ వర్ణం రక్షణ కల్పిస్తుంది. స్వయంగా సంపాదించుకోలేని వాళ్లకు వైశ్య వర్ణము మరి ఆహారాన్ని, పదార్థాలను అందిస్తుంది. స్వయంగా సేవలు చేసుకోలేని వాళ్లకు శూద్రవర్ణము సేవలు, సహాయము, సహకారాలు అందిస్తుంది. ఈ విధంగా వర్ణ వ్యవస్థ అనేది
ఒకరికొకరు పరస్పరము సహకరించే విధంగా ఉంటుంది. వారి వారి యోగ్యతను బట్టి వారి వారి కర్మను చేసుకోవచ్చు. ఏ కర్మ చేసినా ధర్మయుక్తంగా చేయాలి, మంచి కర్మని చేయాలి. అంతే, అదే సుఖానికి కారణం. ఓం.